నేనేమో భారతదేశంలో పుట్టాను, యేసేమో పాలస్తీనాలో పుట్టాడు. నేనేమో ఇదిగో ఈ 19-18 శతకంలో, ఆయనేమో మొదటి శతకంలోనే పుట్టాడు. యేసు పుట్టిన కాలంలో నేను గనక పుట్టి ఉన్నట్టయితే, యేసు పుట్టిన దేశంలో నేను పుట్టి ఉన్నట్టయితే, అర్థమవుతుందా? యేసు పుట్టిన దేశంలో నేను పుట్టి ఉన్నట్టయితే, యేసు పుట్టిన కాలంలో నేను పుట్టి ఉన్నట్టయితే, నా కన్నీళ్లతో కాదు, నా రక్తముతో ఆయన పాదములను కడిగి ముద్దు పెట్టుకునేవాడిని అన్నాడు. గట్టిగా చప్పట్ల కొట్టండి, దేవుని స్తోత్రం. ఏమన్నాడంట చెప్పండి? నా కన్నీళ్లతో కాదు ఆయన పాదాలు కడిగేది, నా రక్తముతో ఆయన పాదాలు కడిగేవాడిని. ఆయన అంత అద్భుతకరుడు, అంత ఆశ్చర్యకరుడు, అంత గొప్ప దేవుడు, పరిశుద్ధుడు. ఆయన పుట్టిన దేశంలో నేను పుట్టుంటే, ఆయన పుట్టిన కాలంలో సమయంలో నేను పుట్టి ఉన్నట్టయితే, ఆయన పాదములను నేను కడిగేవాడినయ్యా. అంటే యేసును గూర్చి తెలుసుకున్నాడు గొప్పతనం. ఈనాడు ఎంతో కాలం నుండి, ఎన్నో సంవత్సరం నుండి, ఎన్నో రోజుల నుండి మనం ప్రభుని ఆరాధన చేస్తూ, ప్రభుని పూజ చేస్తూ, ప్రభు బిడ్డలమని, క్రైస్తవులమని, క్రిస్టియన్స్మని పిలువబడుతున్న మనం యేసును గురించి ఏమి తెలుసు మనకి? యేసు ఏమై ఉన్నాడో అసలు మనకి, క్రీస్తు ఏమై ఉన్నాడో మనకు అర్థం కావట్లేదు. ఏదో పశువుల పాకల పుట్టాడంట, డిసెంబర్ 25న పుట్టాడంట, డిసెంబర్ వస్తుందంట, పండగ చేసుకోవాలంట, అరసలు చేసుకోవాలంట, చక్రాలు చేసుకోవాలంట, పాయసం చేసుకోవాలంట, దాంట్లో కాస్త నెయ్యి వేసుకోవాలంట, మిషన్ దగ్గరికి బట్టలు తీసుకెళ్ళి కుట్టించుకొని రావాలంట, చర్చికి వెళ్ళాలంట. ఆ రోజు చర్చికి వెళ్ళేటప్పుడు ఒక 1/2 డజను అరటికాయలు కుళ్ళిపోయి తీసుకొని పోవాలంట. అవసరమైతే ఒక 10 రూపాయలు మార్చుకొని 2 రూపాయలు సందాలు మార్చుకొని పోవాలంటన్న సంగతి మాత్రం తెలుసు, కానీ యేసు ఏమై ఉన్నాడో సంగతి మాత్రం తెలియదు. యేసుని ఎందుకు నమ్మావయ్యా నువ్వంటే మా తాత నమ్మాడు. యేసుని ఎందుకు నమ్మావయ్యా అంటే మా నాయనమ్మ నమ్మింది. యేసుని ఎందుకు నమ్మావంటే మా నాన్న నమ్మాడు, మా అమ్మ నమ్మింది. మేము కూడా వారసత్వంగా నమ్ముకుంటూ వస్తున్నాం. అంతేగాని యేసు ఏమై ఉన్నాడో తెలియదు. యేసు ఎలాంటి గొప్ప శక్తిమంతుడో తెలియదు. ఈనాటి ప్రపంచానికి వారసత్వంగా ఏదో కులాచారంగా, సాంప్రదాయంగా, వృత్తిపరంగా